సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ విష్ణు టాక్స్. చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ని, మంచి ఎడ్యుకేటివ్ కంటెంట్ని ఈ విష్ణు టాక్స్ ద్వారా మీలాంటి మంచి ఎక్స్పర్ట్స్ని తీసుకొని వచ్చి ఒక మంచి ఇన్ఫర్మేషన్ని, ఒక మంచి నాలెడ్జ్ని షేర్ చేయగలుగుతున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ అండి. సో గిరిబాబు గారు, నిన్న మీ వాట్సాప్ స్టేటస్లో ఒక ఇంగ్లీష్ ఆర్టికల్కి సంబంధించిన స్క్రీన్ షాట్ ఒకటి పెట్టారు. ఎకనామిక్ టైమ్స్కి సంబంధించిన ఏదో మార్కెట్ బేస్డ్ కంటెంట్ ఒక స్క్రీన్ షాట్ పెట్టారు. అదేంటో ఒకసారి చదువుతాను. మార్కెట్ సీస్ ఏ బిగ్గర్ ఫీస్ట్ బట్ సమ్ హిక్కప్స్ అంట. అంటే మార్కెట్లు చూడడానికి చాలా కనువిందుగా ఉన్నాయి. సమ్ హిక్కప్స్ అంటే ఏవో కొన్ని ఇబ్బందులు, కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. అంటే నాకు అర్థమైన తెలుగు అనమాట అది. సో ఏంటి అసలు, అంటే మార్కెట్లు చూడడానికి బాగున్నాయి బట్ చాలా ఛాలెంజెస్ ఎదుర్కోవాల్సి ఉంటుందంటే కూడా దాంట్లో ఉన్న సారాంశం. కాబట్టి ఏంటి అసలు ఈ మార్కెట్స్ గురించి ఏంటంటే ఓవరాల్ గా వాళ్ళు చెప్పేది ఏంటంటే నిఫ్టీ అరౌండ్ 29,600 వరకు టార్గెట్ ఉంది. సెన్సెక్స్ 96,000 వరకు టార్గెట్ ఉంది. ఇది ఎంతో దూరం లేదు. మనం 2026 ఎండ్ 2027 మిడ్ వరకు అలా చూస్తాము. సో మార్కెట్స్ ఆల్ సెట్ టు గో అప్ అనే ఒక బ్యాలెన్స్డ్ ఆర్టికల్ రాస్తూ ఇలా అని గీత గీసినట్టుగా ఇప్పుడున్న 25,000 నిఫ్టీ కాస్త 29,000, సెన్సెక్స్ 85,000 నుంచి 90,000 ఇలా వెళ్తుందని చెప్పట్లేదు. చాలా హికప్స్ ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఈ అప్స్ అండ్ డౌన్స్ తోటి మార్కెట్ ఆల్ సెట్ టు గో అప్ అని చెప్పడం ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం. నేను ఆర్టికల్ని ఉద్దేశించే చెప్తున్నాను, నా ఒపీనియన్ కాదు ఇది. సో యాక్చువల్గా నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఎప్పుడైతే మార్కెట్స్ ఒక 5 years టైంలో ఒక మంచి ర్యాలీ ఇచ్చాయి అంటే దట్ డజంట్ మీన్ దట్ మార్కెట్ ఎవ్రీ ఇయర్ గీత గీసినట్టుగా 15% ఇచ్చినట్టు కాదు. ఈ 5 ఏళ్ల పీరియడ్లో మొదటి 2 ఏళ్ళు బాగా పడతాయి, 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు కన్సాలిడేట్ అవుతాయి, ఒక 1.5 yearలో మొత్తం రిటర్న్ ఇచ్చేస్తాయి. నార్మల్గా ఒక మ్యూచువల్ ఫండ్ కూడా ఒక 5 years పీరియడ్లో 15% జనరేట్ చేసింది అంటే యాక్చువల్గా ఆ మనీ డబల్ అయినట్టే. ఈ డబల్ అయిన పీరియడ్లో మొత్తం 5 yearsలో ఎన్ని ట్రేడింగ్ డేస్ ఉంటాయి? 1250 ట్రేడింగ్ డేస్ ఉంటాయి అప్రాక్సిమేట్లీ. 1250 ప్లస్. ఈ 1250లో ఒక 10 సూపర్ డూపర్ డేస్ ఉంటాయి, అంటే మార్కెట్ బాగా పెరిగిన డేస్ ఒక 10 ఓన్లీ నెంబర్. ఆ 10 డేస్ బెస్ట్ డేస్ తీసేస్తే ఆ 15% ఇచ్చిన ఫండ్ పర్ఫార్మెన్స్ 15 నుంచి 2% పడిపోద్ది. 10 సూపర్ డూపర్ గుడ్ డేస్లో లేకపోతే 2% పడిపోద్ది. ఇంకో అడుగు ముందుకేసి టాప్ 25 డేస్ కనుక తీసేస్తే ఆ ఫండ్ పర్ఫార్మెన్స్ -2కి వెళ్ళిపోద్ది, జస్ట్ 25 డేస్. దాని తర్వాత బెస్ట్ 100 డేస్ ఆఫ్ 5 years, 100 డేస్ ఓన్లీ అవుట్ ఆఫ్ 1250 ప్లస్ డేస్లో ఒక 100 బెస్ట్ డేస్ తీసేస్తే ఆ ఫండ్ పర్ఫార్మెన్స్ -15కి వెళ్ళిపోద్ది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రిటర్న్స్ ఇచ్చేదంతా కూడా కేవలం ఒక 25 రోజుల నుంచి 50 రోజులు, 100 రోజుల లోపలనే. కానీ ఆ 100 రోజులు తెలియదు కనుక మీరు 5 సంవత్సరాల పాటు ఉండాల్సిందే. అంటే 1250 ప్లస్ ట్రేడింగ్ డేస్ ఉండాల్సిందే. ఉంటే మీ డబ్బులు 5 yearsలో ఒకవేళ 15% జనరేట్ చేస్తే అది డబుల్ అవుద్ది. ఆ 15% అవ్వచ్చు, 12 అవ్వచ్చు, 10 అవ్వచ్చు. ఈ రిటర్న్ అంతా కూడా జస్ట్ 10-15 డేసే ఇచ్చేస్తుంది. 10 డేస్ తెలియదు అది. బట్ యూ హ్యావ్ టు స్టే ఇన్వెస్టెడ్, కీప్ ఇన్వెస్టెడ్. అది ఈ యొక్క నేను చెప్పే ఉద్దేశం యొక్క సారాంశం. స్టే ఇన్వెస్టెడ్, కీప్ ఇన్వెస్టెడ్. కనుక మీకు 5 yearsలో ఫండ్ పర్ఫార్మెన్స్ 15% యావరేజ్ ఉంది అంటే దట్ డజంట్ మీన్ దట్ ఎవ్రీ ఇయర్ 15 ఇచ్చినట్టు కాదు. అప్స్ అండ్ డౌన్స్. ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే, ఆల్రెడీ ఇప్పుడు 2020లో మార్కెట్ బాగా పడింది కాబట్టి ఒక్కసారి 2020 నుంచి పొలోమని వెళ్ళిపోయింది పైకి. అందరు ట్రేడర్స్ రావడం మనకు తెలిసిందే. 2 కోట్ల డిమాట్ అకౌంట్ కూడా లేవు అప్పుడు, 20 కోట్ల డిమాట్ నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ పెరిగిపోయారు. తర్వాత మ్యూచువల్ ఫండ్స్ లో 1 కోటి మంది కూడా లేరు, ఇప్పుడు 5 కోట్లు ప్లస్ అయిపోయారు. ఇవన్నీ యాడ్ అయిపోయి 2024 September 27 వరకు మార్కెట్ పీకౌట్ వెళ్ళిపోయింది. 26,200 ప్లస్ నిఫ్టీ, 86,178 సెన్సెక్స్ వెళ్ళిపోయింది. 2024 September 27 నుంచి ఈ రోజు వరకు మళ్ళీ ఆ టాప్ చూడలేదు. కంటిన్యూస్గా డౌన్ ట్రెండ్ చూస్తోంది. దీని ఏంటి? కన్సాలిడేషన్ ఫేజ్ అంటాం. ఈ ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 year 7 months అంతా డౌన్ ప్లస్ కన్సాలిడేషన్ ఫేజ్. ఎప్పుడైతే అంత లాంగ్ కన్సాలిడేషన్ అవుతుందో సబ్సిక్వెంట్ నెక్స్ట్ 2 to 3 years పెరగడానికి చాలా స్కోప్ ఉంటుంది. సబ్సిక్వెంట్ 2 to 3 years. అయితే ఈ కన్సాలిడేషన్ గల కారణం ఏంటి? ఇండియా నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఒక మధ్యలో ఇండియా పాకిస్తాన్ 3 రోజులు జరిగిన వార్ తప్ప
ఇంకేమీ ప్రాబ్లమ్స్ లేవు ఇండియా తరపున. అన్ని కూడా అంతర్జాతీయ అనిశ్చితులు. అన్ని బయట దేశాల నుంచి వచ్చే ఇబ్బందులు. ప్రెసిడెంట్ ట్రంప్ రావడము, టారిఫ్స్ ఇంపోజ్ చేయడము, ఆ తర్వాత ఇప్పుడున్న లేటెస్ట్ వెనిజులా ప్రెసిడెంట్ ఎంక్రోచ్ చేయడం వరకు, ప్రైమ్ మినిస్టర్ ఎంక్రోచ్ చేసేంత వరకు కూడా అన్ని అంతర్జాతీయ అనిశ్చితుల వల్లనే మొత్తం అంతా కూడా ఇండియన్ మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూపించి మార్కెట్స్ బాగా తగ్గడానికి, స్ట్రగుల్ అవ్వడానికి కారణమైంది. ఇప్పుడు అవన్నీ నెమ్మదిగా స్లో డౌన్ అవుతున్నాయి, నెమ్మదిగా పరిస్థితులన్నీ సర్దుమణుగుతున్నాయి. అయితే ఈలో మధ్యలో చాలామంది మన వీడియోస్ చూస్తున్నాయి. ఇది మన కొన్ని వీడియోస్ ఏదో ఒక గ్రాఫ్ ఇట్లా ఉండే గ్రాఫ్ తీసుకొచ్చేసి ఈ గ్రాఫ్ ప్రకారంగా 2026లో మార్కెట్ కుప్పగూలిపోతుంది, భారీ క్రాష్ రాబోతోంది, ఆ తర్వాత మన ఎవరు రాబర్ట్ కియోసకి చెప్పాడు గోల్డ్ 8 లక్షలు, సిల్వర్ 10 లక్షలు అయిపోతుంది అని కొన్ని వీడియోస్ వచ్చాయి. ఇవన్నీ ఏంటంటే జనాల్ని భయపెట్టడానికి చేసే వీడియోలు కాదు, ఉన్న సమాచారాన్ని బేస్ చేసుకొని ఇచ్చే వీడియోస్. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మార్కెట్ ఈజ్ సుపీరియర్ దెన్ ఎనీవన్ ఎల్స్. మార్కెట్ ఎప్పుడు కూడా రాబోయే కాలంలో చెడు జరుగుతుందంటే ముందే పడిపోయి ఉంటుంది, రాబోయే కాలంలో మంచి జరుగుతుందంటే ముందే పెరిగిపోయి ఉంటుంది. అంటే మార్కెట్ విల్ డిస్కౌంట్ ది గుడ్ థింగ్, విల్ డిస్కౌంట్ ది బ్యాడ్ థింగ్. అంటే చెడు జరగబోతుందంటే ముందే పడిపోయి ఉంటుంది, మంచి జరగబోతుందంటే ముందే పెరిగిపోయి ఉంటుంది. ఒక కంపెనీ రిజల్ట్స్ బాగున్నాయి అని న్యూస్ వస్తే అప్పుడు పెరగదు, ఆ న్యూస్కి ముందే పెరిగిపోద్ది. ఒక కంపెనీ బాగాలేవు అన్ని వచ్చాక పడదు, అది ముందే పడిపోతాయి. అంటే మార్కెట్ విల్ డిస్కౌంట్ ఎవ్రీథింగ్. ఇది ట్రేడ్ చేసే వాళ్ళందరికీ తెలుస్తుంది ఈ విషయం కూడా. అలాగే ఏవైతే అనిశ్చితులు ఉన్నాయో ఇవన్నిటికి ముందే డిస్కౌంట్ అయిపోయింది మార్కెట్ ఆల్రెడీ. కనుక అవన్నీ అయిపోయి అందుకే ఇప్పుడు ఫీస్ట్ ఉంది ముందు కాలం, అంటే రానుంది మంచి కాలం, మంచి కాలం అన్నట్టు. కానీ ఇది ఇలాగ వెళ్ళదు. హికప్స్ ఏంటి అంటే ఈ అంతర్జాతీయ అనిశ్చితులు ఎప్పుడు ముగిసిపోతాయి తెలియదు, మన ట్రంప్ ఎప్పుడు శాంతిస్తాడో తెలియదు. సో ఇలాంటి నేపథ్యంలో ఇండియా నుంచి కొన్ని పాజిటివ్ న్యూస్ ఉన్నాయి. ఏంటి, ఇప్పుడు 2026లో మనము కంపెనీ అనౌన్స్ చేసే నెంబర్స్ చాలా మంచి ఉండే అవకాశం ఉంది. అంటే కంపెనీ మంచి ప్రాఫిట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి అన్ని కంపెనీస్ కూడా. కన్సెన్సస్ ఆర్ వెరీ వెరీ గుడ్. తర్వాత ఇండియా నుంచి మనం ఇంకొక 2020 ఎలక్షన్స్కి వెళ్తాం, జనరల్ ఎలక్షన్స్. అంటే ఇప్పుడున్న నరేంద్ర మోడీ గారు మళ్ళీ కంటెస్ట్ చేయకపోవచ్చు, బట్ 29లో ఎలక్షన్స్ ఉంటాయి. దానికి ముందు 3 years ఇదే కదా. కనుక డెఫినెట్లీ ఈ గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ అవ్వడం కోసం చాలా ఎకనామిక్ రిఫార్మ్స్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఎకానమీని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా స్కోప్ ఉంది, చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ జరుగుతుంది. తర్వాత ఎకానమీని ముందుకు తీసుకెళ్ళడానికి బై 2030 $10 trillion ఎకానమీ చేయడానికి చాలా స్పెండింగ్ జరుగుతోంది. అండ్ చాలా లోకల్ లెవెల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చాలా జరుగుతోంది. ఇవన్నీ కూడా మన ఎకానమీని బూస్ట్ చేయడానికి. ఎకానమీ అంటే నథింగ్ బట్ జీడిపి అంటే నథింగ్ బట్ స్టాక్ మార్కెట్. ఇవన్నీ ఒకటొకటి ఇన్లైన్ అయి ఉంటాయి. కనుక ఇది ఆల్ సెట్ టు గో మార్కెట్ అప్ సైడ్. అండ్ దట్ టు లాస్ట్ 1.5 year పెరగలే కదా. మీరు ఎప్పుడైనా సరే గత 20 ఏళ్ళ హిస్టరీ తీసుకోండి, ఎప్పుడైతే 2 సంవత్సరాల పాటు కంటిన్యూ పడి ఉంటుందో సబ్సిక్వెంట్ 3 years బాగా పెరుగుతుంది మార్కెట్. కనుక మార్కెట్ పెరగడానికి చాలా స్కోప్ ఉంది. ముందు ఫీస్ట్ ఉంది, ఫీస్ట్ అండ్ మార్కెట్ అని నెంబర్స్ కూడా ఇచ్చేసేవాళ్ళు. 29,600 నిఫ్టీ టార్గెట్స్ అండ్ 96,000 సెన్సెక్స్ టార్గెట్, అండ్ తర్వాత హికప్స్తో వెళ్తుంది అని. ఇక్కడ కొంచెం చిన్న పాయింట్ ఏంటంటే లాస్ట్ 1.5 yearలో నిఫ్టీ సెన్సెక్స్ ఇప్పటి వరకు ఆల్మోస్ట్ కిందకు వచ్చి మళ్ళీ ఆల్ టైమ్ హై టచ్ అయ్యి మళ్ళీ కిందికి వస్తుంది. కానీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ దాదాపుగా more than 10% కరెక్ట్ అయ్యింది ఆల్రెడీ ఇప్పటికి కూడా. కనుక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కరెక్షన్ ఇంకా నడుస్తోంది. ఒకసారి ఈ సెగ్మెంట్ కనుక కరెక్షన్ కంప్లీట్ అయితే యూ విల్ సీ వెరీ గుడ్ అప్సైడ్ గ్రోత్. కానీ ఎప్పుడు అయిపోద్ది కరెక్షన్ తెలియట్లేదు ఎవరికి కూడా. బట్ ఇంకెంతకాలం ఉండదు. డెఫినెట్లీ ఇప్పుడు బడ్జెట్ ఉంది కదా February 1st. ఈ బడ్జెట్లో కనుక ఏమాత్రం కొంచెం మంచి రిఫార్మ్స్ ఇంట్రొడ్యూస్ చేస్తే మార్కెట్ విల్ నాట్ లుక్ బ్యాక్, ఇక చాలా పైకి వెళ్తుంది. అందుకనే మేము అన్ని STPs ఆపేసి కంప్లీట్గా మార్కెట్లోకి జంప్ అవుతున్నాం. అన్ని ఈవెన్ 50 lakhs 1 crore పోర్ట్ఫోలియోస్ కూడా వీఆర్ మూవింగ్ ఎవ్రీథింగ్ టు ఈక్విటీ. సో నౌ మార్కెట్ ఇస్ ఆల్ సెట్ టు గో అప్. ఇట్ ఈస్ టేకింగ్ ఎ ప్రాపర్ ప్లాట్ఫామ్, ప్రాపర్ యూటర్న్ దగ్గరగా ఉన్నాం మనం ఇప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ ఇంత పడి ప్రెజర్ వచ్చినప్పుడు ఇక నెమ్మదిగా అక్కడ కన్సల్టేట్ అయినప్పుడు డెఫినెట్లీ పైకి వెళ్ళడానికి స్కోప్ ఉంది. సో ఇట్స్ అ గుడ్ టైమ్ టు ఇన్వెస్ట్ నౌ. ఓకే, అంటే ఇక్కడ నుంచి మార్కెట్లకు మంచి రోజులు రాబోతున్నాయి. దలాల్ స్ట్రీట్ లో మంచి సందడి ఉండబోతోంది. కానీ అది స్ట్రైట్ ఫార్వర్డ్ వెళ్ళదు, చాలా హికప్స్ ఉంటాయి. ఒడిదుడుకులు అనేవి మార్కెట్ యొక్క అంతర్గత లక్షణం. దాన్ని అర్థం చేసుకుంటే డెఫినెట్లీ వీ కెన్ మేక్ సూపర్ డూపర్ రిటర్న్స్. ఆ లక్షణం అంటే నేను చెప్పేది పెరుగుతుంది కదా అంటే ఇలాగే గీత గీసినట్టు పెరగదు. డెఫినెట్లీ అప్స్ అండ్ డౌన్స్తోనే పెరుగుతుంది. యూజ్ ద డౌన్స్ ఫర్ పర్చేజింగ్, ఫర్ బయింగ్. ఇంక్రీజ్ ది మార్కెట్ వెళ్ళినప్పుడు మనం ఆ వాల్యూని ఎంజాయ్ చేయొచ్చు. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.